ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ రావాలి ఈ వీడియో, కాకపోతే వాన్ వస్తుంది కదా, అందుకే వీడియో అయితే లేట్ అయింది. ఎందుకంటే మా ఏరియాలో కరెంట్ అయితే లేదనమాట. హరిహర వీరమల్లు ఇవాళ అయితే ప్రెస్ మీట్ జరిగింది. ఫస్ట్ ప్రెస్ మీట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చుడే ఎక్కువ, అలాంటిది ప్రమోషన్ చేస్తున్నటువంటి ప్రెస్ మీట్కి వచ్చి ఫస్ట్ టైం తనైతే మాట్లాడడం జరిగింది. నిజంగా ఇవాళ ఆయన స్పీచ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. డౌన్ టు ఎర్త్ అయితే ఆయన అయితే మాట్లాడడం జరిగింది. మొట్టమొదట ఇప్పుడున్నటువంటి హీరోలు వసూలు చేసేంత డబ్బులు నేను వసూలు చేయకపోవచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కాంపిటేటివ్ అనుకోలేదు, నేను ఎప్పుడు కూడా అంత పీరియాడిక్ టైప్ సినిమాలు అయితే తీయలేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటం. అండ్ నిధిని పొగట్టం, ఎం రత్నం గారి గురించి హరిహర వీరమల్లు సినిమా కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. అవేంటి అనేటటువంటిది, అసలు ఏంటి కాన్ఫిడెన్స్, సినిమా ఏమైంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం వన్ మ్యాన్ షో అనేటటువంటిది విన్నాం, కానీ వన్ ఉమెన్ షో అనేటటువంటిది ఫస్ట్ టైం అయితే విన్నాం అనమాట. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. నిధి తను చూసుకున్నట్లయితే సినిమా స్టార్టింగ్లోనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందంట. ఈ విధంగా 5 years నేను ఏ సినిమా ఒప్పుకోను, హరిహర వీరమల్లు కోసమే పనిచేస్తాను అని చెప్పి, అంటే ఈ 5 years అనేం కాదు, ఈ సినిమా అయిపోయిన దాకా వేరే సినిమా జోలికి పోను అని చెప్పి తనైతే అగ్రిమెంట్లో సైన్ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో పోటీ చేయడం, డిప్యూటీ సీఎం కావటం, మన ఈ సినిమా ఏదైతే ఉందో డీలే కావటం ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 సంవత్సరం కోసం తను అనుకుంటే 5 సంవత్సరాలుగా తను ఏ సినిమా తీయకుండా అయిపోయింది కదా. దాంతో డైరెక్టర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి అయితే వెళ్ళి అలా రిక్వెస్ట్ అయితే చేసింది అనమాట. సో రాజాసాబ్ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది, వెళ్ళి నటించానంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి తనైతే నటించడం జరిగింది. నిజంగా ఒక సినిమా కోసం 5 సంవత్సరాలు తనైతే డెడికేట్ చేసింది అనమాట. ఈ గ్యాప్లో ఇంకా చాలా సినిమాలు తను తీసుకోవచ్చు, చాలా సినిమాలో తను నటించవచ్చు. అవేమీ కాకుండా ఇచ్చేసింది అనమాట. తనకైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అది కాక ప్రెస్ మీట్ ఆల్మోస్ట్ ఒక్క రోజులోనే 16 ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఇస్తారు చెప్పండి? ఒకసారి నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ వెళ్ళడానికి వెళ్ళా, జస్ట్ ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి నాకైతే దోల తీరిపోయింది, అమ్మ అనిపించింది అనమాట. కానీ ఒకే రోజులో ఈ విధంగా 14-16 ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంది. అందుకే వన్ ఉమెన్ షో అనేది అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, ఎం రత్నం గారికి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్లకి, వీళ్ళకి ఎంత పేరు వచ్చిందో తనకు కూడా అన్ని క్రెడిట్స్ ఇవ్వాలి అనేటటువంటిది 100% వస్తాం. రేపు సినిమా హిట్ అయిన తర్వాత మా పవన్ కళ్యాణ్ వల్ల హిట్ అయింది, మా డైరెక్టర్ వల్ల హిట్ అయింది, ఆ స్టోరీ వల్ల హిట్ అయింది అనేటటువంటిది కాకుండా ప్రమోషన్స్లో సినిమా కోసం 5 సంవత్సరాలు డెడికేట్ చేసినటువంటి నిధి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి అనేటటువంటిది 100% వస్తాం. దాన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్లో తెలియజేసింది అనమాట. తను ఒకటే ప్రమోట్ చేస్తుంటే సినిమాని అనాథగా వదిలేసామా అని చెప్పి నాకే సిగ్గైంది. అందుకే నేనైతే ఈ విధంగా ప్రమోట్ చేయడానికి వచ్చా, సినిమాకి నేనున్నా అనేటటువంటిది ధీమా ఇవ్వడానికి వచ్చా అని చెప్పి తనైతే తెలియజేసిండు. నిజంగా గ్రేట్ అనమాట. ఆ తర్వాత ఎం రత్నం గారు, ఆయన చూసుకున్నట్లయితే సినిమా గురించి చెప్తున్నాను అనమాట. స్ట్రగుల్స్ కరోనా కంటే ముందే సినిమా అయితే స్టార్ట్ అయింది. కరోనా రావడం, ఈ గెలవటం, ఇవన్నీ రచ్చరచ్చ కావటం, అయినా కానీ 4 సంవత్సరాలు ఓపే చేసి చూడటం, పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఖాళీగా ఉండకపోవటం, అయినప్పటికీ వెయిట్ చేసి సెట్స్ వేయడం, సెట్స్ వేస్ట్ కావడం, మధ్య మధ్యలో డైరెక్టర్స్ హ్యాండ్ ఇవ్వడం, చాలా అంటే చాలా పంచాయతీలు జరిగినాయి. ఆ పంచాయతీలు అయితే జరుగుతున్నప్పటికీ ఆయన అయితే బాగా పేషెన్స్ అయితే వెయిట్ చేసినట్ట. అది కాక అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ అనేటటువంటి నినాదాలు చేస్తున్నారు. అందరూ ఓజీ అని చెప్పి అరుస్తున్నారు. ఒక్కలైనా సరే వీరా నరవరేంటి అని చెప్పి నాకైతే చాలా బాధగా అనిపించింది. ఓజీ సినిమాకి అంత హైప్ ఉంది, కనీసం మన హరిహర వీరమల్లుకు ఎందుకు హైప్ లేదు అని చెప్పి నాకు చాలా సార్లు ఏడుపు కూడా వచ్చింది అని చెప్పి తనైతే తెలియజేసిండు. సో ఓజీ అని అరవడమే కాకుండా వీరా అని కూడా అరవచ్చు అని చెప్పి తనైతే తెలియజేసిండు. ఇవన్నీ కూడా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఇంత బాధపడుతున్నారంటే మనమైతే ఆలోచించాలి. ఆయన డెడికేషన్ పెట్టిందనమాట. ఆల్మోస్ట్ 250 కోట్లు పెట్టిండు. ఇప్పటిదాకా ఆయన సరైనటువంటి హిట్ సినిమా లేదు. అయినప్పటికీ డేర్ చేసి అప్పు చేసి తీసుకొచ్చి హరిహర వీరమల్లుకి 250 కోట్లు తానైతే పెట్టడం జరిగింది. ఏం జరిగింది అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నేను ఆల్రెడీ దీని గురించి చెప్పా కదా, డౌన్ టు ఎర్త్ మాట్లాడమైనా, అంతసేపు మాట్లాడమైనా అంతా కూడా వేరే లెవెల్ అనిపించింది. ఒకవైపు పొలిటికల్ని మేనేజ్ చేస్తున్నా, ఒకవైపు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడడం అయితే మాటలు కాదనమాట. అది కూడా వేరే లెవెల్ అనిపించింది. లుక్స్ కూడా సూపర్గా ఉన్నాయి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్కి వచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ప్రమోషన్ చేయడానికి వచ్చారు కాబట్టి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే సినిమాకి హైప్ లేదు, కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ తర్వాత సినిమా మీద హైప్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టోరీ గురించి కూడా డిస్కషన్ చేశారు. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగింది. కోహినూర్ వజ్రం మన ఇండియా నుండి ఆ సుల్తాన్ దగ్గరికి ఎలా వెళ్ళింది అనేటటువంటి చుట్టూ ఈ సినిమా తిరగబోతుంది అనేటటువంటి ఉద్దేశం కూడా ఆయనైతే తెలియజేసిండు. ఇవన్నీ విన్న తర్వాత సినిమా కోసం నేనే తాగలేకపోతున్నాను. ఇంకొక 3 రోజుల్లో ఈ హరిహర వీరమల్లు సృష్టించేటటువంటి విధ్వంసకాండని మనమైతే చూడబోతున్నాం. మరి సినిమా ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. ఎండ్ స్క్రీన్ లేదా పైన కనబడుతున్నటువంటి ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.